హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిల్మీ ఎక్స్పీరియన్స్. ఇందాకే మిస్టర్ బచ్చన్ ప్రీమియర్ షో మూవీ చూసొచ్చాను, విచ్ ఈస్ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై హరీష్ శంకర్. ఇది 2018లో వచ్చిన హిందీ మూవీ రైడ్ రీమేక్ అనమాట. మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అస్సలు బాగాలేదు. వామ్మో, రన్ టైం అయితే 2 hours 40 minutes. నాకైతే ఏదో 6 hours 6 గంటలు చూసినట్టుంది. మరి నాకెందుకు అలా అనిపించిందో మీతో క్లియర్గా చెప్తాను. బట్ అంతకంటే ముందు, ఒకవేళ మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే డూ చెక్అవుట్ ఇన్స్టాగ్రామ్ పేజ్, లింక్ ఈజ్ ఇన్ డిస్క్రిప్షన్. ఫాలో మీ ఆన్ థ్రెడ్స్ అండ్ ట్విట్టర్. ప్రతి మూవీ ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్ రిపోర్ట్స్ అక్కడ పోస్ట్ చేస్తాను. ఇంకా లేట్ ఎందుకు, రివ్యూలోకి వెళ్దాం. మూవీ స్టార్ట్ అవ్వడం ఒక స్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ స్టార్టింగ్ 15 minutes పర్లేదు అనిపించింది. తర్వాత ఇంక ఇంటర్వెల్ దాకా ఫుల్ బోర్ కొట్టింది. మధ్యలో కొంచెం ఆ సత్య కామెడీ సేవ్ చేసింది మూవీని. ఇంటర్వెల్ కూడా ఎప్పుడు వస్తుందిరా బాబు అన్నట్టుంది. ఫ్రాంక్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అయ్యాక లెగిసి వచ్చేద్దాం అనుకున్నా, కానీ మనం ఏదైనా స్టార్ట్ చేస్తే మధ్యలో అస్సలు వదిలిపెట్టము. అందుకే మొత్తం చూసి నా సబ్స్క్రైబర్స్కి క్లియర్ రివ్యూ ఇవ్వాలని సెకండ్ హాఫ్ కూర్చున్నా. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ అయితే ఏంట్రా ఈ సినిమా, అసలు తలనొప్పి వచ్చేస్తుంది. అండ్ ఒక స్పెషల్ కేమియో ఉంది, ఆ కేమియో కొంచెం బాగుంది. అతను వచ్చిన ఆ 5 minutesకి కొంచెం సేపు నవ్వుకున్నాను. తర్వాత ఇంకా అయిపోయింది అనుకుంటే ఇంకో సాంగ్ వచ్చింది. సరే ఇంకా చాలరా బాబు అనుకుంటే మళ్ళీ క్లైమాక్స్లో ఫైట్. ఇంక ఇలా కాదని సినిమా అయ్యింది అప్పుడే. ఎండ్ కార్డ్స్ పడిన వెంటనే లెగిసి వెంటనే పార్కింగ్లోకి వచ్చేసాను. అండ్ మెయిన్ హైలైట్స్ విషయానికి వస్తే పెద్దగా ఏం లేవు, కానీ హీరోయిన్ పర్ఫార్మెన్స్ బాగుంది. ఫస్ట్ మూవీ అన్న బాగా చేసింది. అండ్ అన్ని సాంగ్స్లో వచ్చిన లొకేషన్ సూపర్ ఉన్నాయి. అండ్ కొన్ని సాంగ్స్ బాగున్నాయి, మేబీ నేను ఎక్కువ వినలేదు. నాకు అందరికి ఆల్రెడీ చాలా ఎక్కేసింది, బట్ మేబీ ఇంకా నాకు వింటే నచ్చుతాయి. సెకండ్ హాఫ్లో ఒక స్పెషల్ కేమియో ఉంది. అతను వచ్చినప్పుడు ఒక 10 minutes అమ్మయ్య నవ్వుకున్నాం అనిపించింది. రవితేజ పర్ఫార్మెన్స్ 1 man షో అని చెప్పొచ్చు. ఒక్కడే భుజం మీద మోసాడు సినిమా అంతా. అండ్ కొన్ని డైలాగ్స్ బాగానే ఉన్నాయి, పర్లేదు. ఇంకా డ్రాబ్యాక్స్ విషయానికి వస్తే ఫస్ట్ డైరెక్టర్ హరీష్ శంకర్. ఆయన రీమేక్ చేసిన ముందు ఫిలిం నాకు చాలా ఇష్టం, అదే గద్దలకొండ గణేష్, వరుణ్ తేజ్ యాక్ట్ చేసిన మూవీ. సరేలే ఇది కూడా బాగానే తీస్తాడు అనుకున్నా, కానీ కంప్లీట్ కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టాలని ఫిక్స్ అయ్యాడు. ఒప్పుకుంటా, కొంతమంది ఆడియన్స్కి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటే నచ్చుతాయి, కానీ అలాంటప్పుడు స్క్రీన్ ప్లే కూడా బాగా రాసుకోవాలి. అండ్ ఫస్ట్ హాఫ్లో చాలా పాత హిందీ సాంగ్స్ అండ్ అమితాబ్ బచ్చన్ రెఫరెన్సెస్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం సేపు అయ్యాక మనకి ఇరిటేషన్ వచ్చేస్తుంది. అండ్ మెయిన్ స్టోరీ కూడా ఇంటర్వెల్ తర్వాతే స్టార్ట్ అవుతుంది. అండ్ మెయిన్ సాంగ్స్ వచ్చినప్పుడు మనం ఎంజాయ్ చేయాలి యూజువల్గా అయితే, కానీ ఇక్కడ సాంగ్ వస్తే ఏంటి ఇప్పుడు ఇక్కడ సాంగా వామ్మో అనిపిస్తుంది. సాంగ్ ప్లేస్మెంట్ కూడా బాగాలేదు. నెక్స్ట్ రన్ టైం. హిందీలో రైడ్ మూవీ 1 hour 55 minutes. సరే ఇక్కడ తెలుగులో ఒక 2 hours 20 తీసుకున్న, ఒక 15 పెట్టుకున్న బాగుండు. ఇక్కడ 2 hours 40 minutes, దగ్గర దగ్గర 3 గంటలు. నాకైతే ఏదో 6 గంటలు చూసినట్టుంది. అండ్ మాస్ మహారాజా రవితేజ కంబ్యాక్ కోసం నేను కూడా వెయిటింగ్. ఆయన మంచి మూవీస్ చూస్ చేసుకుంటే బాగుండు. అండ్ మీరు ఒకవేళ రవితేజ ఫ్యాన్ అండ్ మూవీ చాలా స్లో ఉన్నా పర్లేదు, మీకు ఓపిక ఉంటే చూడండి. అండ్ ఈ మూవీ సర్టెన్ ఆడియన్స్కి నచ్చుతుంది, అంటే ఫుల్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఎంజాయ్ చేసే వాళ్ళకి నచ్చచ్చు. ఆల్రెడీ ఒక మినీ రివ్యూ నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేశాను, ప్లీజ్ డూ చెక్అవుట్ అండ్ లింక్ ఈజ్ ఇన్ డిస్క్రిప్షన్. సో నా రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ముఖ్యంగా అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం.